చేపల కూర తయారు చేయడానికి 3 ఎండు చేపలు తీసుకున్నాం మనం. వీటిని మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని కూర ఎలా చేయాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ రాకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రాసెస్ అంతా చూద్దాం ఇప్పుడు మనం. ఈ ఎండు చేపల్ని కట్ చేస్తున్నాం. ఫస్ట్ దాని తల, తోక, రెండు సైడ్కు ఉంటే రెక్కలు ఉంటాయి కదా, అవి కూడా మంచిగా నీట్గా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటంతా నీట్గా కడుక్కోవాలి. అదంతా వాష్ చేసిన తర్వాతే కర్రీ చేసుకుంటాము. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. మనము ఎండు చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. స్టార్టింగ్లో నేను కూడా ఎండు చేపల కూర తినేదాన్ని కాదు, ఎందుకంటే బాగా స్మెల్ వస్తుందేమో అని. రీసెంట్గానే నేను ఒకసారి తిన్నాను, జస్ట్ ట్రై చేద్దామని. తిన్న తర్వాత నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం కోసమని అల్లం వెల్లుల్లి 2 మంచిగా పొట్టు తీసేసి మెత్తగా పేస్ట్ లాగా దంచుకున్నాము. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టేసి అందులో ఇందాక క్లీన్ చేసుకున్న చేపలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత వీటన్నిటిని బాగా వేడి నీళ్ళల్లో వేసి ఒక 2-3 మినిట్స్ నానిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిన తర్వాత అందులో ఇంతకుముందే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మొత్తం అది ఆనియన్స్కి కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలని వేసి అవి కూడా కొద్దిగా మగ్గే వరకు ఉడకనివ్వాలి. తర్వాత అందులో కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి మొత్తం కలుపుకోవాలి. కర్రీ మొత్తం చేప ముక్కలకి ఇదంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత కాసేపు కూరని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి. కూర మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.